Daily. Taste the Daily. తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికారం కొనసాగుతోంది. తొలి విడత ఎన్నికల్లో 55% పైగా గ్రామ పంచాయతీలను గెలుచుకున్న హస్తం పార్టీ రెండో విడతలోనూ అదే సీన్ కంటిన్యూ చేస్తూ దూసుకుపోతోంది. రెండో విడతలో ఇప్పటి వరకు వెల్లడైన 200 ఫలితాల్లో 100 వరకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఏకపక్షంగా గెలుస్తోంది. ఇక ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు కొన్ని సీట్లను కైవసం చేసుకున్నారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఇక పాలమూరు, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటోంది. ఇక వరంగల్ జిల్లాలోనూ అధికార పార్టీ జోరు కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు పటేల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ గా పూర్తయిపోయింది. కౌంటింగ్ కూడా ప్రారంభమైపోయింది. ఇప్పటి వరకు మొదటి ఫలితము మనకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు టీ మండలం నుంచి వచ్చింది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బోని కొట్టింది. సో అంటే బోనీయే కాంగ్రెస్ పార్టీ కొట్టడం తోటి రాబోయే ఫలితాలన్నిటి కూడా అటు కాంగ్రెస్ వైపే వస్తాయన్నటువంటి ధీమా కూడా అటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని తన హవానైతే కొనసాగింది. ఓటర్లందరూ కూడా చెయ్యికి ఓటేసి చెయ్యి గుర్తుకే జై కొట్టినటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత కంప్లీట్ గా జరిగినటువంటి 439 ఎన్నికలకు 211 సర్పంచ్ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 105 సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్, 42 బీజేపీ, 79 స్వతంత్రులుగా అక్కడ సర్పంచ్ అభ్యర్థులు గెలిచారు. అంటే దాదాపు సగానికి పైగా 57% పైగా కూడా సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి విడతలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గెలవడం జరిగింది. సో అదే ఒరవడిని కూడా రెండవ దశ జరిగినటువంటి ఈ రోజు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే రిజల్ట్స్ ని కూడా రిపీట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వస్తున్నటువంటి లీడ్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు లీడ్ లో ఉన్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో కౌంటింగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఒక 1 అవర్ అయితే కనుక దాదాపు సగానికి పైగా సర్పంచ్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో జరిగింది. సో మొదటగా మనం నిర్మల్ జిల్లాకు కనుక వెళ్తే నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి నిర్మల్ నియోజకవర్గంలోని 6 మండలాలకు అక్కడ ఎన్నికలు జరిగాయి. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీలో అత్యంత ముఖ్యమైనటువంటి లీడరు, బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. సో నిర్మల్ జిల్లాలో కూడా పోలింగ్ శాతం కూడా చాలా ఎక్కువగానే నమోదైంది. 82.67% నిర్మల్ నియోజకవర్గంలో ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ శాతం నమోదైంది. మొదటి దశలో 80% అక్కడ నమోదైంది. సో నిర్మల్ అంటేనే అక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి బీజేపీ అభ్యర్థులు ఎక్కువగా గెలిచే అవకాశం ఉందనేటువంటి టాక్ అయితే వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న కాడ కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువగా గెలిచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా గవర్నమెంట్ లో ఉంది కాబట్టి గవర్నమెంట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులే గెలిచే అవకాశం ఉంటుందన్న దృష్ట్యా మొదటి ఫలితాలు, మొదటి దశ రిజల్ట్స్ అట్లా వచ్చాయి. కానీ ఈసారి కనుక మనం చూసుకుంటే అక్కడ ఎమ్మెల్యే ముఖ్యమా లేకుంటే అధికార పార్టీ ముఖ్యమా, ఎవరికి ఓట్లు వేశారు ఓటర్లు, ఏ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి సర్పంచ్ గా వార్డు మెంబర్ గా గెలవబోతున్నారు అనేది కూడా చాలా క్రియాశీలకంగా చూడాల్సినటువంటి అంశం. సో నిర్మల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ రోజు సెకండ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ అయితే ఇంకా ఇప్పటి వరకు ఏది కూడా బయటికి రాలేదు, కంటిన్యూ అవుతుంది. లీడ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. సెకండ్ స్థానంలో బీజేపీ, థర్డ్ స్థానంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతున్నట్టు చేస్తుంది. కానీ వాస్తవానికి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత మహేశ్వర్ రెడ్డి నిర్మల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఎక్కువ శాతము బీజేపీ పార్టీ మద్దతు పరిచినటువంటి అభ్యర్థులే గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ ఓన్ చేసుకోలేకపోయింది. సర్పంచ్ అభ్యర్థుల ఎంపికలో గానీ వారికి మద్దతు ఇవ్వడంలో గానీ ఎక్కువగా
పట్టించుకోలేనటువంటి విమర్శలు కూడా క్యాడర్ నుంచి కూడా వచ్చినటువంటి సందర్భంలో సో నిర్మల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఫలితాలు అయితే ఒక 1 అవర్ తర్వాత కూడా చూడాల్సి వచ్చింది. ఏ విధంగా వస్తుందో ఇక సేమ్ అదే సిచ్యువేషన్ ఆదిలాబాద్ కనుక వస్తే ఆదిలాబాద్ నుండి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా ఈ రోజు సెకండ్ ఫేజ్ ఎలక్షన్ జరిగాయి. సో అక్కడ కూడా అదే పరిస్థితి మనకు కంటిన్యూ అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆదిలాబాద్ సంబంధించినటువంటి దాంట్లో సగం వరకు మనకు కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది. గ్రామ పంచాయతీలకు సంబంధించి కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల కాంగ్రెస్, కొన్ని చోట్ల బీఆర్ఎస్ లీడ్ లోకి వస్తున్నప్పుడు కూడా ఆదిలాబాద్ సంబంధించిన కూడా ఎక్కువ శాతము కాంగ్రెస్ పార్టీయే అభ్యర్థులే లీడ్ చేసే అవకాశం అక్కడ కూడా కనిపిస్తుంది. ఇంకా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకి కనుక తీసుకుంటే సిర్పూర్ నియోజకవర్గంలో ఈ రోజు ఎలక్షన్ జరిగి ఇక్కడ పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో సేమ్ పాల్వాయి హరీష్ బాబు కూడా ఈసారి మిగతా వాళ్ళకంటే ఎక్కువగా ప్రచారం అక్కడ నిర్వహించారు. సో బీజేపీకి సంబంధించినటువంటి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు సిర్పూర్ నియోజకవర్గంలో ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెకండ్ ఇది అక్కడ మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కనుక చూసుకుంటే 2 వర్గాల నుంచి అక్కడ అభ్యర్థులు ఉన్నారు. ఒకటి కోనేరు కోనప్ప వర్గం సంబంధించిన నాయకులు, రెండవది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించినటువంటి వర్గం నాయకులు. ఇరు వర్గాల నాయకులు కూడా అక్కడ పోటీ చేయడం జరిగింది. ఇరు వర్గాలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే ఏ వర్గం వ్యక్తి అక్కడ గెలిచినప్పటికీ కూడా అది ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ అయితే సిర్పూర్ టీలో ప్రస్తుతానికైతే మొదటిగా వచ్చినటువంటి రిజల్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీకే వచ్చింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ బోని చేసిందని చెప్పవచ్చు. తర్వాత బీజేపీ పార్టీ లీడ్ లో ఉండబోతుంది. 3వ స్థానం కాంగ్రెస్ కు సిర్పూర్ నియోజకవర్గం ఉండబోతుంది. సో ఇక్కడ మన డిఫరెంట్ కనుక ఆలోచిస్తే ఎమ్మెల్యే ఉన్న కాడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు, పార్టీ ఏమో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎక్కువేసి అధికార పార్టీ మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులను సర్పంచ్ గా వార్డు మెంబర్గా గెలిపిస్తారా, లేకుంటే మా నియోజకవర్గానికి అధికార పార్టీతో సంబంధం లేకుండా మా పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి వార్డు మెంబర్ను సర్పంచ్లను గెలిపిస్తారా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓటర్లు కూడా చాలా కన్ఫ్యూజ్ లో ఉండి ఓట్లు వేసినటువంటి పరిస్థితి అయితే ఈ 3 నియోజకవర్గాలు ఈరోజు జరిగింది. మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే అటు నిర్మల్ గాని ఆదిలాబాద్ గాని సిర్పోటే కాన్స్టిట్యూషన్ లో కూడా ఓటర్లు కూడా చాలా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండి కూడా ఓట్లు వేసినటువంటి పరిస్థితి జరిగింది. మొదటి ఫేజ్ లో కంటే ఈసారి సెకండ్ ఫేజ్ లో కూడా 4 నుంచి 5% పోలింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదైంది. ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం చూసుకుంటే బెల్లంపల్లిలోని కంప్లీట్ 7 మండలాలకు ఈ రోజు ఓటింగ్ జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో మంచిర్యాలలో జరిగింది, సెకండ్ ఫేజ్ బెల్లంపల్లిలో జరిగింది. 84.57% ఓటింగ్ నమోదైంది. అంటే ఆల్మోస్ట్ 85% వరకు బెల్లంపల్లి నియోజకవర్గంలో 7 మండలాలు జరిగినటువంటి పోలింగ్ శాతం అట్లా నమోదైంది. బెల్లంపల్లి నుంచి మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పి వినోద్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే బెల్లంపల్లిలో ఈ రోజు మనం గమనించినటువంటి అంశాలు జీనూస్ టీం కూడా చాలా గ్రామాల్లో మండలాల్లో పర్యటిస్తే కూడా కాంగ్రెస్ పార్టీకి అయితే బెల్లంపల్లి నియోజకవర్గంలో అంతా ఎక్కువగా మద్దతు ఇచ్చినటువంటి సర్పంచులు గాని వార్డు మెంబర్లు గాని గెలిచే అవకాశాలు ఎక్కువగా లేవనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకుల పైన ప్రజల నుంచి ఓటర్ల నుంచి కాస్త అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా కనిపించింది. అక్కడ ప్రజలతోటి కూడా ఓటర్లతో మాట్లాడితే కాబట్టి బెల్లంపల్లి కాన్స్టిట్యూషన్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఆధిక్యాన్ని ఇచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి కాస్త అనుకూలంగా కనిపిస్తుంది. తర్వాత బీజేపీ పార్టీకి కూడా చాలా అనుకూల వాతావరణం అక్కడ మనకు కనిపించింది. ఇక జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకు వస్తే జయశంకర్ భూపాల్పల్లిలో కాంగ్రెస్ పార్టీ హవానే కూడా కొనసాగే అవకాశం ఉంది. అక్కడ గండ్ర వెంకట సత్యనారాయణరావు అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడు అంశాలు కూడా ఎక్కువగా మనకు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాన్స్టిట్యూషన్ లో కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా మనము చూసుకుంటేనైతే ఈ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ కూడా కొంచెం టఫ్ గా కూడా జరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మొదటి దశ దానికి ఇటు 2వ దశలో ఈ రోజు జరిగిన ఎన్నికలకు కాస్త డిఫరెంట్ సిచ్యువేషన్ అయితే మనకు కనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కి కాస్త సమయం తక్కువగా ఉంది కాబట్టి అభ్యర్థులు ఎక్కువ ప్రచారం చేసుకోలేకపోయారు. కొన్ని గుర్తుల విషయంలో కూడా ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ ఈ రోజు జరిగినటువంటి దాంట్లో కొంచెం ఇంకా 3 రోజుల సమయం ఎక్కువగా వచ్చింది. అభ్యర్థులకు గుర్తులు కూడా అటు ఓటర్లకు తెలిసినటువంటి క్రమంలో సరైన ఓట్లు వేసేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందింది. సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఇష్యూస్ అయితే జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు అయితే జరిగాయి. కౌంటింగ్ కూడా అదే జరుగుతుంది. సో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కి వస్తే కౌంటింగ్ వద్ద కూడా చాలా
విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎమోషనల్ ఫీలింగ్స్ తో అక్కడ నాయకులు ప్రజలు ఉంటున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓట్ల వద్ద కూడా ఆ పోలింగ్ కేంద్రం వద్ద కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా అనూహ్యమైనటువంటి ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా చాలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గంటకి అయితే అటు సర్పంచ్ అభ్యర్థుల్లో, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో వారికి మద్దతు ఇచ్చిన కుటుంబ సభ్యులు గాని, బంధువులు గాని, గ్రామ ప్రజలు గాని, పార్టీ నాయకుల మధ్య కూడా కాస్త టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది, కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేది చాలా ముఖ్యమైనవి. ప్రతి అభ్యర్థికి కూడా ఓటు చాలా క్రియాశీలకమైనవి. ఎందుకంటే సమాన ఓట్లు రావడము, ఒక ఓటుతోటి, 2 ఓట్లతోటి, 3 ఓట్లతో కూడా గెలిపోవటంలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మాక్సిమం అభ్యర్థులందరూ కూడా తమకు మద్దతుగా ఉండేటువంటి వారి యొక్క ఓట్లను అయితే ఖచ్చితంగా వేయించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కు జరిగినటువంటి పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఒక జిల్లాలో 4 నుంచి 5% పోలింగ్ శాతం పెరిగింది. కాబట్టి ఈసారి ఓటర్లు ఎక్కువగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే చాలా హడావుడి నెలకొంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా దాదాపు గ్రామంలోని అందరూ కూడా కౌంటింగ్ కేంద్రం వద్దకి వచ్చి చాలా ఆసక్తిగా చూస్తున్నారు. మొదటగా వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఆల్రెడీ సగం వరకు పూర్తయిపోయి వార్డు మెంబర్లు కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి వార్డు మెంబర్లే గెలవడం జరిగింది. సెకండ్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, 3వ స్థానంలో ఇండిపెండెంట్లు ఉన్నారు, 4వ స్థానంలో అటు బీజేపీ కంటిన్యూ అవుతుంది వార్డు మెంబర్లకు సంబంధించేది. వార్డు మెంబర్లు పూర్తయిన తర్వాత సర్పంచ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. సర్పంచ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ దాదాపు ఇంకో మేజర్ గ్రామ పంచాయతీలకు అయితే కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది. రాత్రి 8, 9 కూడా పట్టవచ్చు. మైనర్ గ్రామ పంచాయతీలకు అయితే మరొక 1 అవర్ లో రిజల్ట్ పూర్తిగా వచ్చే అవకాశం ఉంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుత పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.